నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ రుద్రరాజు, స్పెషలైజేషన్ నీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్. మరి ఈరోజు డాక్టర్ గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులోనూ తను ఆల్రెడీ యుఎస్ అండ్ ఆస్ట్రేలియా ట్రైనింగ్ అయి వచ్చారు. మరి అక్కడ ట్రీట్మెంట్కి, అక్కడ ప్రొసీజర్స్కి, ఇండియాలో ట్రీట్మెంట్కి, ప్రొసీజర్కి ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు చాలా వైద్య రంగంలో కూడా చాలా అప్గ్రేడ్ అయ్యాయి, అన్నీ కూడా అయ్యాయి, ఆర్టిఫిషియల్స్ అన్నీ కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో ఎలాంటి మెథడ్స్ తీసుకురాబోతున్నారు, ఈ అంశాల మీద డిస్కస్ చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, మీరు యుఎస్ అండ్ ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ అయి వచ్చారు కాబట్టి, సో కొత్తగా వచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఆర్థోపెడిక్స్లో కానీ ఈ స్పోర్ట్స్ స్పెషలైజేషన్లో వాట్ ఎవర్, సో ఎలాంటి ట్రీట్మెంట్స్ అక్కడ అప్గ్రేడ్ అయ్యాయి, మరి అవే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇండియాలో? ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మెయిన్గా చూస్తే కనుక మీరు చాలా కామన్గా ఈ జాయింట్ రిప్లేస్మెంట్, నీ జాయింట్ రిప్లేస్మెంట్ లేకపోతే మోకాలు మార్పిడి అనేది చాలా కామన్గా విని ఉంటారు. అది డెఫినెట్గా చాలామందికి హెల్ప్ చేసింది. ఇప్పుడు కూడా చాలామంది చేయించుకుంటున్నారు, చాలామందికి హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు నేను యుఎస్ ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ ట్రెండ్స్ ఏముంటున్నాయంటే మెయిన్గా జాయింట్ ప్రిజర్వేషన్, అంటే మోకాల్ని ఈ ఆర్థరైటిస్కి కానీ ఈ ట్రామాకి ఆర్ ఇంజురీస్కి ప్రోన్ అవ్వకుండా మనం ఎలా ప్రిజర్వ్ చేయగలుగుతాం. నీ ప్రిజర్వేషన్ అందుబాటులో ఉందండి? ఎస్, మనకి నీ ప్రిజర్వేషన్ అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు మోర్ ఇంపార్టెన్స్, దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకంటే అనవసరమైన ట్రీట్మెంట్లకు కానీ లేకుంటే పేషెంట్కి అంత సివియర్ డిఫార్మిటీ ఆర్ సివియర్ సఫరింగ్లోకి వెళ్ళే అంతవరకు ఉండి అప్పుడు ఒక మేజర్ సర్జరీ చేయడం అనేది పోను ఏంటంటే ఆ ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుంది. చాలామందికి ఇప్పుడు సర్జరీలు చేయించుకోవాలని కానీ లేకుంటే అంత ట్రామాలో అంత ఇబ్బంది ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలని ఉండట్లేదు. సో అలా ఏంటంటే ఎలా మనం జాయింట్ని ప్రిజర్వ్ చేయొచ్చు, ముందుగానే మనం మన జాయింట్ని ఎలా కాపాడుకోవచ్చు ఈ ఇంజురీస్ నుంచి, ఈ ఆర్థరైటిస్ నుంచి, వాటి నుంచి అనేది. సో ఈ స్పెక్ట్రమ్కి వచ్చేసరికి ఏంటంటే అటు ఎలా అయితే నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నామో ఇప్పుడు ఇటువైపుకి వచ్చేసరికి ఏంటంటే జాయింట్ ప్రిజర్వేషన్కి వచ్చేసరికి 3 వర్టికల్స్, అంటే 3 కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ అప్రోచెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నీ ఫిజియోథెరపీ ఆర్ నీ రీహాబిలిటేషన్ ఆర్ ఎనీ జాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటికల్గా మసిల్స్ స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, మీకు ఆటోమేటికల్గా జాయింట్ సగం లోడ్ అదే తీసుకుంటుంది. అలా ఆర్థరైటిస్ అవన్నిటిని కూడా చాలా వరకు అది కాపాడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆటోమేటికల్గా బయాలజిక్స్, ఆర్థోబయాలజిక్స్. ఇప్పుడు చాలా స్టెమ్ సెల్స్ గురించి, పిఆర్పీల గురించి బాగానే ఎన్ని ఉంటారు. పర్టికులర్గా పిఆర్పీ అయితే నేనేం చెప్పక్కర్లేదు కూడా, ఆటోమేటిక్గా చాలామందికి తెలుసు. బట్ ఈ పిఆర్పీలు అనేటివి ఏంటంటే ఏ స్టేజ్లో ఇస్తే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనకి చాలా యూనో వెరీ కాంట్రవర్షియల్ థింగ్స్ వినే ఉంటారు. యూనో కొంతమంది ఏమో ఇవ్వాలి అంటారు, మోకాలు అరిగిపోతే, కొంతమంది ఏమో ఇవ్వకూడదు, వాల్యూ లేదు అంటారు. సేమ్ అదే అండి, అదే పిఆర్పీ అంటే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ పిఆర్పీ అనేది మన బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దానికి కొంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అవి ఏదైతే మనం మోకాలుకి ఇస్తున్నామో ఆ మోకాలు స్టేజ్ దాన్ని బట్టి దానికి ఉపయోగం ఉంటుంది అనమాట. మీరు ఎర్లీ స్టేజ్లో ఇచ్చారనుకోండి డెఫినెట్గా దానికి బెనిఫిట్ ఉంటుంది. సో ఎన్నో ఫ్యూ మంత్స్ పాటు పెయిన్ రిలీఫ్ ఉండొచ్చు, కొంతవరకు ఆర్థరైటిస్ వాటిని కూడా మేనేజ్ చేయొచ్చు. బట్ అదే మీరు స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే మొత్తం బోన్ అరిగిపోయిన తర్వాత ఇచ్చారనుకోండి, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో అందుకని చూసింగ్ ద రైట్ పేషెంట్. ఇప్పుడు ఆర్థోబయాలజీ ఇంత మనం మాట్లాడే నీ ప్రిజర్వేషన్కి వచ్చేసరికి ఇందులో పిఆర్పీ అనేది ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట. అంటే ఒకటి చీప్, అది చాలా ఈజీ టు ఇవ్వడానికి, ఎక్కడైనా ఇవ్వచ్చు, ఓపీడీలో ఇవ్వచ్చు, లేదంటే అవుట్ పేషెంట్ క్లినిక్లో ఇవ్వచ్చు. సో రైట్ పేషెంట్స్ అంటే ఎర్లీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, మోకాలు బాగా అరగని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సెకండ్, ఇప్పుడు స్టెమ్ సెల్స్ చాలా రీసెర్చ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి, అలోజెనిక్ స్టెమ్ సెల్స్, లేక ఆటోజినస్ స్టెమ్ సెల్స్, అంటే మన ఫ్యాట్లోంచి కానీ మన బోన్ మ్యారో నుంచి కూడా తీసి ఇవ్వచ్చు. సో వాటికి కూడా డెఫినెట్గా వాల్యూ ఉందని రీసెర్చ్ ఇప్పుడే కొంతవరకు ఎవిడెన్స్ పెరుగుతుంది. సో వాటిని ఇవ్వచ్చు. అలాగే ఫ్యూచర్ రీసెర్చ్లో ఎక్సోసోమ్స్ అని కొత్త పెప్టైడ్స్ వస్తున్నాయి, పెప్టైడ్ మాలిక్యూల్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఈ ఆర్థోబయాలజిక్స్ అనేవి, అంటే ఈ ఏవైతే రీజనరేటివ్ మెడిసిన్ అనే డొమైన్లోకి వస్తాయో వాటిని కూడా ఈ ప్రిజర్వేషన్లోకి ఫాలో అవుతాయి. నెక్స్ట్ సర్జరీస్, కొన్ని సర్జరీస్ ఉన్నాయి. అంటే అన్ని సర్జరీస్ అందరికీ వర్తించవు. కొన్ని ఆర్థరైటిస్ ఉన్నవి, అందులోని పర్టికులర్గా ఒక కంపార్ట్మెంట్కి రిస్ట్రిక్ట్ అయిన ఆర్థరైటిస్లో ఎప్పటి నుంచో ఉన్న సర్జరీస్ ఏవి అలైన్మెంట్ ప్రొసీజర్స్ అంటారనమాట. సో వాటిని ఇలా మోకాళ్ళు ఇలా వంకర్లు ఉన్నాయనుకోండి, కొంత స్ట్రైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్ అనేది ఆగుతుంది. బట్ దానికి ఒక ఏజ్ క్రైటీరియా, ఒక పేషెంట్ సంబంధించిన లావుగా ఉండకూడదు, లోపల లెగమెంట్లు ఇంటాక్ట్ ఉండాలి, అలా 2-3 ఇండికేషన్స్ ఉన్నాయి. సో మీరు బ్రాడ్గా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ జాయింట్ ప్రిజర్వేషన్ అనేది ఒక అప్రోచ్. దీన్ని ఏంటంటే ముందుగా మనం
ఎవరైతే పీపుల్ని యంగ్ పీపుల్ కావచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, ఓల్డ్ కావచ్చు, ఎవరినైనా కానీ మనం ఆ జాయింట్స్ని కాపాడగలిగితే ఆటోమేటికల్గా ఐదర్ బై ఫిజియోథెరపీ ఆర్ బై ఆర్థోబయాలజిక్స్ లైక్ ఇంజెక్షన్స్ ఆర్ బై సమ్ సర్జరీస్ యూ కెన్ ప్రివెంట్ బ్యాడ్ ఆర్థరైటిస్ అండ్ దేర్ బై యూ కెన్ ప్రివెంట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నాను. నమస్తే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.